అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్ర ప్రజల కోసమని సంక్షేమ పథకాలు విడుదల చేశారు. అంతేకాకుండా ఏ నెలలో ఏ పథకాలు విడుదల చేస్తారు అన్నది కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే విందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఏం చెప్పారు అన్నది విందాం. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది. మీ అందరు చూడండి, ఈ రోజు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నా. నెలలో మొదటి తారీఖున ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను. మొదటి తారీఖున అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. ఈ రోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 175 క్యాంటీన్లు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. అదే సమయంలో ఇప్పటికే దీపం, ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు. మళ్లీ దీపం 2 కింద మళ్లీ నేనే ఉచితంగా 3 సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది అయిన తర్వాత అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేస్తా. మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశం. పేదవాడికి అండగా ఉంటాం, నిరుపేదలకు ఎప్పటికప్పుడు చేదోడుగా ఉంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిసే లోపల ఇస్తాం. నేను ఒకే మాట చెప్పాను, నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు గాని నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత, సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు పల్లెల్లో పల్లె పుష్కరణ అనే కార్యక్రమం తీసుకుని చెరువులన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి, మన పూర్వీకులు కట్టారు. ఇది మన నాగరికతకు చిహ్నం. అలాంటి పుష్కరణలన్నీ మళ్లీ క్లీన్ చేసి పరిశుభ్రమైన చెరువులుగా తయారు చేసుకుని ఆ చెరువు చుట్టూరు గాని నడవడానికి వాకింగ్ పాత్ తీసుకుంటే బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 123 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా పెట్టారు. అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే అనంతపూర్, సత్యసాయి జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ గా వచ్చాయి. ఇంకో పక్క 15,995 గ్రామాల్ని ఓడిఎఫ్ ప్లస్ గా చేయాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే 6,258 ఓడిఎఫ్ ప్లస్ గా చేశాం. మార్చి 2026కి 100% ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దేశంలో అన్ని మున్సిపాలిటీలో టాప్ 10 ప్రైజెస్ ఇస్తే 5 మన దగ్గరనే వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. మా డాక్రా సంఘాలందరూ ఇక్కడున్నారు. ఓర్వకల్లో ఉండే డాక్రా సంఘం అయితే, కోవా అయితే బ్రహ్మాండంగా, పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. మళ్లీ నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా, డాక్రా 2 కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు. 70,000 మంది ఇప్పటికే మార్చారు. 5 సంవత్సరాల్లో 70,000 మందిని మార్చారు. మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర 1,00,000 సంఘాలున్నాయి. 1,00,000 సంఘాలు అనుకుంటే
1,00,00,000 మంది ఉన్నారు మీకు మెంబర్లుగా. ఈ 1,00,00,000 మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలా మంది ఒకప్పుడు ఎగతాళి చేశారు నన్ను. ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు. నేను చెప్పా ఏం చేస్తారో చూస్తారన్నా. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకు హామీ ఇస్తున్నాం, గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తా. ఒకప్పుడు కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 5 ఏళ్లలో 36 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పెడతాం. అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 16 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. 5 ఏళ్లు 1 ఎకరాకి ఇవ్వాల. మళ్లీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను. 90,000 రూపాయలు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో 10 ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా పెంచుతాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చు. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా, ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికి కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్ కు పోతారంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకైతే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్ లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.